ఏదైతే దురదృష్టకరణ సంఘటన మరి పల్నాడు జిల్లా మరి పిన్నెల్లి గ్రామం నందు మరి నిన్న అత్యంత దారుణంగా హత్యకు గావింపబడిన మంద సాల్మన్ అనే వ్యక్తి మరి నిన్న మరణించడం జరిగింది. మరి దీన్ని మేమందరం కూడా మా యొక్క కృష్ణా జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మా దళిత నాయకులు అందరం కూడా ముక్త ఖండంతో దీన్ని ఖండిస్తున్నాము. మరి ఏదైతే మరి పిన్నెల్లి గ్రామం ఉందో మరి ఆ గ్రామంలో దళితులందరూ కూడా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి తలదాచుకోవడం జరిగింది. ఎందుకు అనగా అక్కడ ఎరపతనేని ఆధ్వర్యంలో మరి ఎరపతనేని గోండాలు అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం అండదండలతో మరి చెలరేగిపోవటం జరుగుతూ ఉంది. మరి అలాగే మరి ఈ యొక్క మందా సాల్మన్ అనే వ్యక్తి తన భార్యకి ఆరోగ్యం బాగాలేదన్న కారణంగా మరి నిన్న పిన్నెల్లి గ్రామం రావటం జరిగింది. మరి ఇదే అదునుగా భావించి మరి అక్కడ ఎప్పటి నుంచో కాస్తున్నటువంటి మరి మందా సాల్మన్కి ఉన్న శత్రువులు మరి ఇది గమనించి మరి ఆయన్ని ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మీద అత్యంత దారుణంగా రాడ్లతో దాడి చేసి తల మీద గాయాలు చేసి మరి ఆయన మృతి చెందడం జరిగింది. మరి పోలీసు వారు కేవలం ప్రేక్షక పాత్ర వహించడమే జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సంఘటన మరి మా పార్టీనే కానివ్వండి, మా దళిత సంఘాలనే కానివ్వండి, మరి ప్రతి ఒక్క దళిత బిడ్డను కూడా మరి కలచవేసింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకి మనుగడ లేదు. మరి అత్యంత దారుణమైన సంఘటనలు మరి కట్టేయడమే కానివ్వండి, కొట్టడమే కానివ్వండి, చంపడమే కానివ్వండి, ఇంకా బయటికి రాని సంఘటనలు అనేకం. మరి మేము ఈ యొక్క మందా సాల్మన్ గారి హత్య జరగటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భగవంతుడిని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం. మరి మేమందరం కూడా కృష్ణా జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చనిపోయినటువంటి వ్యక్తి ఏదైతే మందా సాల్మన్ ఉన్నాడో ఆయనకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే అక్కడ ఈ సంఘటనకు పూర్తి బాధ్యతలు అక్కడ స్థానిక సిఐ, స్థానిక ఎస్ఐ వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు కట్టి మరి వాళ్ళని ఉద్యోగాల నుంచి మరి తప్పించి మరి ఈ యొక్క కేసుకు న్యాయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే మరి ఈ రాష్ట్రంలో నిమ్మక నీరెత్తినట్లు అలాగే ఊరికే ఏదో కాలక్షేపంగా చూస్తున్నటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ మరి అనిత గారిని కూడా మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం. అమ్మా, నువ్వు గౌరవ హోంమంత్రి పదవిలో ఉన్నావు. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి దళితుల మీదే దాడులే తప్పితే మరి ఒకళ్ళ మీద ఎక్కడ ఏ సంఘటన లేవు. మరి నిజంగా నువ్వు హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి మరి ఇట్లాంటి సంఘటనలు జరగడం నీకు సిగ్గుచేటు. మరి నీకు ఇది మంచిది కాదు. మరి ఎకనైనా నువ్వు మనసు మార్చుకొని మరి మా దళిత బిడ్డల వైపు నువ్వు చూసి మరి వాళ్ళకి రక్షణ చేకూరుస్తావని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అలాగే మందా సాల్మన్ గారి ఆత్మకు ఆ భగవంతుడు ఆత్మ చేకూర్చాలని చెప్పి మా గుడివాడ నియోజకవర్గం అలాగే కృష్ణా జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో అందరం మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పిన్నెల్లి గ్రామంలో చనిపోయిన మందా సాల్మన్ కుటుంబానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ గుడివాడ నియోజకవర్గం తరఫున మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అరాచకం ఏలుతుంది. ఎందుకంటే గతంలోనే మీటింగ్లో చెప్పారు లోకేష్ గారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తాను అధికారంలోకి వస్తే అని. అదే అమలు చేస్తూ ఈరోజు మా నాయకులు ఎవరు మాట్లాడినా సరే జైలు పాలు చేయటం, అనేక రకాల కేసులు పెడతాం, ఒకదానమ్మట ఒకటి కేసులు పెట్టి జైల్లోనే ఉంచటం. మరి ఈ రోజు ఇక్కడ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బయటికి రాలా, ఎవరన్నా నోరిప్పితే కేసు పెట్టడం, భయప్రాంతులను చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని పార్టీ విచ్ఛిన్నం చేసేసి ఏదో మనకు మేలు కోరుకుతుంది అనుకుంటున్నారు. కానీ ఒక్క కార్యకర్త కాడ కనీసం పార్టీ మారిన దాఖలాలు లేవు. ఊరికనే వచ్చిన పదవులు వచ్చిన పెద్ద నాయకులు కొంతమంది డబ్బులు కమ్ముడిపోయి మారారు, కానీ కార్యకర్త ఒక్క కార్యకర్త కాడ పార్టీలు మారలా. మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, మరి మేము అధికారంలో ఉండగా ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని జగన్ గారు మరి కులము మతము అనేది లేకుండా, కుల మత భేదాలు లేకుండా, మరి పార్టీ భేదం లేకుండా అన్ని కులాలకి న్యాయం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మరి ఎవరన్నా భారతదేశంలో ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన పార్టీలు కులాలు మతాలు చూడకుండా మనకు ఓటైపోయినా వాళ్ళకి న్యాయం చేయాలన్న వ్యక్తి. మరి అట్లా జరిగిన ప్రభుత్వాన్ని మరి ఆ టైంలో
ఈ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే. మరి వాళ్ళకి ఎందుకు గుర్తుంటలేదో తెలియట్లేదు. మరి రాబో రోజుల్లో మరి ఇవన్నీ కూడా చూస్తున్నారు జనాలు. మరి అరాచకానికి అంతమొందిస్తారని, మరి చనిపోయిన సాల్మన్ కుటుంబానికి మరి ఆ దేవుడు మరి తోడుగా ఉండాలని మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రం అంతా కూడా ఆయనకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను.